Hi dear teachers, welcome to Sharmin's Knowledge Network where learning connects. ఈ వీడియోలో మనం డిఎస్సిని క్రాక్ చేయడానికి 5 బేసిక్ స్టెప్స్ గురించి తెలుసుకుందాం. These steps are 100% practically proven and tested strategies. Every aspirant who succeeded వీటిని ఫాలో అయ్యారు. నేను కూడా నా ప్రిపరేషన్ టైంలో ఈ స్టెప్స్ని ఫాలో అయ్యాను. సో లెట్స్ డిస్కస్ దెమ్ వన్ బై వన్. టు ఈజ్ యువర్ డిఎస్సి జర్నీ ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. సో లెట్స్ డిస్కస్ దెమ్ వన్ బై వన్. డియర్ ఆస్పిరెంట్స్, ఈ స్లైడ్ని చూసి ప్యానిక్ అవ్వకండి. ఇది జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. టెట్లో హయ్యెస్ట్ స్కోర్ వచ్చిన క్వాలిఫై అయిన డిఎస్సి మాత్రం నెక్స్ట్ లెవెల్. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే టెట్ క్వాలిఫై అయ్యారు రైట్, కానీ టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చినా డిఎస్సి మాత్రం నెక్స్ట్ లెవెల్. సో మీ గోల్ని క్లియర్గా ప్లాన్ చేయండి, ఎందుకంటే ఏ గోల్ వితౌట్ ప్లాన్ ఈజ్ జస్ట్ ఎ విష్. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ అండర్స్టాండింగ్ ద సిలబస్. ముందుగా 2024 డిఎస్సి సిలబస్ కాపీ తీసుకోండి, ఎందుకంటే సిలబస్ చేంజ్ అవ్వలేదు. దానిని చాలా డెప్త్లో చదవండి. ఇప్పటి నుంచి సిలబస్ని మీ బెస్ట్ ఫ్రెండ్ లాగా చూసుకోండి. ఓకే, సిలబస్ కాపీ మీకు డిఎస్సి వెబ్సైట్లో దొరుకుతుంది, లేదా మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియో డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఆర్ ఈస్ రీడ్. ఇక్కడ రీడ్ ద సిలబస్, ఆఫ్టర్ దట్ రివైజ్ ఇట్ అండ్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్. Here I want to say that what not to study is more important than what to study. ఎందుకంటే సిలబస్ ఈజ్ వెరీ వైడ్. డిఎస్సి సిలబస్ అంటే చాలా వైడ్గా ఉంటుంది. వి థింక్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఈజ్ అండర్ డిఎస్సి సిలబస్, రైట్? బట్ మై డియర్, ఇట్స్ జస్ట్ ఏ మిత్. సిలబస్ చదివి దాన్ని అర్థం చేసుకొని టెక్స్ట్ బుక్స్ని 1 or 2 టైమ్స్ రీడ్ చేసి రివైజ్ చేస్తే మీకు ఎగ్జామ్ పైన గ్రిప్ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? అండర్స్టాండింగ్ ద సిలబస్. అండ్ సెకండ్ స్టెప్ ఈస్ 3 hours. 3 hours means read, revise and reflect. And the third step is sources. ఏది పడితే అది చదవద్దు. రిలవెంట్ అండ్ బెస్ట్ సోర్సెస్ ఆర్ ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, విచ్ ఆర్ స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? వేర్ టు ఫైండ్ దిస్ స్కూల్ టెక్స్ట్? Don't think much, just go to the nearby government school, ask them politely, they will definitely provide you. Kani, if you can't find them, then instead of wasting money on irrelevant sources, spend on buying textbooks. And if that also doesn't work, then download PDFs from the Telangana SCRT site, simple. And second, for methodology, read only Telugu Academy textbooks or take any publications for TriMethods and any language publication for language methods. And third is YouTube channels. There are many YouTube channels that are helping you to crack DSC. I too cracked it by following them. It helped me a lot. Like जीने के लिए ज़रूरी है रोटी कपड़ा मकान, वैसे DSC क्रैक करने के लिए ज़रूरी है टेक्स्ट बुक्स एंड ओनली टेक्स्ट बुक्स. And fourth step is test series, which is very important and crucial step. ఎనీ టెస్ట్ సిరీస్ తీసుకోండి, ప్రతి ఛానల్ బెస్ట్ టెస్ట్ సిరీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్, ఇఫ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో అయినా తీసుకోండి, బట్ డోంట్ స్కిప్ ఇట్. ఫస్ట్ థింగ్ ఇస్ టెస్ట్ సీరియస్గా తీసుకోండి. సెకండ్ ఇస్ మీ పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసి వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయండి. అండ్ థర్డ్, మళ్ళీ రివైజ్ చేసి టెస్ట్ని రీటేక్ చేయండి. అండ్ జస్ట్ ప్రాక్టీస్ అండ్ ఓన్లీ ప్రాక్టీస్. మీ డిఎస్సి ఎగ్జామ్ ఇంకా 1 day ఉంది అన్నాక కూడా టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే. అండ్ ద ఫిఫ్త్ స్టెప్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్. మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి దట్ యు ఆర్ ఏ టీచర్. వన్స్ ఏ టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ టీచర్. అండ్ ద ఫస్ట్ థింగ్ ఈస్ ఫోకస్ ఓన్లీ ఆన్ యువర్ గోల్. ఓకే. డియర్ టీచర్స్, జస్ట్ లుక్ ఎట్ అర్జున ఫ్రమ్ మహాభారత. అర్జునాని ద్రోణాచార్య అడిగారు బర్డ్స్ ఐ షూట్ చేయాలి అని. అర్జున చెప్పారా అలా? ఓ టీచర్, అది చాలా దూరం ఉంది, నాకు కనిపిస్తలేదు, ఆ బర్డ్ ఎగిరిపోతుంది అని. లేదు కదా, అప్పుడు మీరెందుకు అలాంటి ఆలోచనలు చేస్తున్నారు? మీ డ్యూటీ ఏంటి? డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి, క్రాక్ చేయాలి, టీచర్ అవ్వాలి, సింపుల్. ఎలక్షన్ కోడ్ వచ్చిందా? డిఎస్సి వస్తుందా లేదా? పోస్టులు ఎక్కువ వచ్చాయా, తక్కువ వచ్చాయా, టెట్ స్కోర్ తగ్గిందా, పోస్ట్పోన్ అవుద్దా, ఇవన్నీ మైండ్లో పెట్టుకోకండి. జస్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ డిఎస్సి. ప్రిపరేషన్ టైంలో చాలామంది చాలా మాటలు చెప్తారు, బట్ ఇగ్నోర్ దెమ్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. డైలీ 15 minutes మెడిటేషన్ చేసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత 15 minutes అండ్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్ 15 minutes. ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ లాగా చూడండి. మిస్టేక్స్ నుంచి నేర్చుకోండి. సిచ్యువేషన్స్ ఎలాంటి అయినా ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ ఆల్వేస్ బీ రెడీ అండ్ స్టే పాజిటివ్. మీ మైండ్ని గ్రోత్ మైండ్ సెట్కి షిఫ్ట్ చేయండి. గోల్ ఫిక్స్ చేసుకోండి అండ్ స్టిక్ టు ఇట్ లైక్ ఎ ఫెవికాల్. So, my dear would-be teachers, wishing you all the best. If you like these 5 steps, just follow them
And my dear English medium aspirants, very soon I will make videos for you. For updates, subscribe to Sharmin's Knowledge Network. ఈ వీడియో మీకు నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ అటెన్షన్.